కృష్ణ జయశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఏ కప్ ఆఫ్ టీ. ఏపీ రోజర్స్ నిఖితారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనోజ్ కృష్ణ, నవీన్ కృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి వాట్ హ్యాపెండ్ అనే ప్రమోషనల్ గీతాన్ని విడుదల చేసి మీడియా సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు చిత్ర యూనిట్. హాయ్ ఎవ్రీవన్, ఇది ఇవాళ లాంచ్ చేసే సాంగ్ వచ్చేసి మూవీకి ప్రమోషనల్ సాంగ్ యాక్చువల్లీ. సో చాలా బాగా వచ్చింది. దీన్ని ఒక ప్రెస్ రిలీజ్ చేద్దాం అండ్ అంటే జస్ట్ యూట్యూబ్లో పెట్టకుండా ఒక ప్రెస్ రిలీజ్ చేద్దాం అని నేనే ఇనిషియేట్ తీసుకుని ఈ ఈవెంట్ పెట్టాను అనమాట. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. డిలే అయింది, సారీ ఫర్ దాట్, బట్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఈవెంట్ యాక్చువల్లీ. నాకు చాలా కొత్తగా ఉంది. సో బట్ ఓకే, ఫస్ట్ అయితే అందరూ సాంగ్ చూడండి, సాంగ్ చూసాక మనం మాట్లాడదాం. యా, థ్యాంక్ యూ. ఇది ఒక చిన్న సినిమా, బట్ వీ ట్రైడ్ సంథింగ్ కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్లో కానీ తను చాలా మంచి ఖర్చు పెట్టారు. ఏ సింగర్ కావాలన్నా, ఏ మ్యూజిషియన్ కావాలన్నా, మిక్సింగ్ మాస్టరింగ్ అవ్వచ్చు, చాలా మంచి ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ మనోజ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఎఫీ డైరెక్టర్ he gave good outputs for the film అండి. అండ్ కమల్ నాగ్ మంచి విజువల్స్ చేశారు. ఈ చూజ్ మనోజ్ కృష్ణ తన్నీరు, తను తప్ప వేరే వాళ్ళు కాదు ఆ కథకి సెట్ అని తనని కూడా కన్విన్స్ చేసి, ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ దట్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ అ గ్రేట్ కన్విక్షన్ ఫ్రమ్ ద టీమ్, ఎస్పెషల్లీ మనోజ్ కృష్ణ తన్నీరు. యా, మై రిక్వెస్ట్, గివ్ ఎ బిగ్ హ్యాండ్స్ టు claps please for Manoj effort. Yeah. నేను ఆదిత్య. నేను జస్ట్ ఈ సాంగ్ మాత్రమే షూట్ చేశాను, విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. మూవీ అంతా మన కమల్. బట్ యా, ఇవాళ షో అంతా వీళ్ళిద్దరిది. సో మనోజ్ అండ్ కార్తిక్, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ మ్యాన్, అమేజింగ్, ఎంజాయ్ ఇట్. మొత్తం సెట్లో అంతా అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ సింగిల్ హ్యాండెడ్గా మనోజ్ మొత్తం హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ సో నైస్ టు సీ. ఇద్దరం కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. థాట్ ఆఫ్ మేకింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కొలాబరేషన్ ఇద్దరిది. థ్యాంక్స్. సో యా, సో హ్యాపీ ఫర్ హిమ్. ఒకడే మొత్తం అన్నీ చేసుకోవడము, ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. రెగ్యులర్గా టచ్లో ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ మీరు అందరినీ పిలిచి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ సింగిల్ హ్యాండెడ్గా ఒక్కడే చేసుకున్నాడు. ఐ ఫీల్ సారీ, నేను లేను. సమ్ అదర్ థింగ్స్లో నేను కూడా బిజీ ఉండి. బట్ యా, ఫుల్ క్రెడిట్స్ గోస్ టు దిస్ గై స్టాండింగ్ హియర్. హీ ప్రొడ్యూస్డ్ అండ్ హిస్ డ్రీమ్ ఫర్ మేకింగ్ మూవీస్. రాకేష్, నేను ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను. బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంది మనోజ్ గురించి. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని. ఒకరోజు తన గీతా సుబ్రహ్మణ్యం చూసి తన క్రేజ్ ఏంటో, ఏ రేంజ్లో ఉండేవాడో నాకు తెలుసు. అంటే వర్క్ చేసిన టీంతో వాళ్ళతో నేను దానికి మెసేజ్ చేశాను, నువ్వు సినిమా చేస్తే నాకు ఒక రోల్ ఇయ్యని. తనకి చాలా ఆఫర్స్ వచ్చేవి, చాలా ఆఫర్స్ వచ్చేవి. నేను పర్టికులర్గా నన్నే చాలామంది అడిగారు తన డీటెయిల్స్ ఇవ్వి, తనది ఒకసారి కాంటాక్ట్ అవుతానని. నేను అడిగితే, ఏం డార్లింగ్ ఎందుకు నువ్వు అన్నిట్లో చేయట్లేదు అంటే, మనం చెప్తే మంచి చెప్పాలి డార్లింగ్. ఏదైనా కొంచెం వల్గాటి ఉన్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లేట్ డార్లింగ్ అని మనం చెప్పకూడదు. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఆర్టిస్ట్గా మనం కంపల్సరీ ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి అని ఒక మైండ్ సెట్తో ఈ కథ ఎంచుకున్నాడు. ఈ కథలో తనతో పాటు ట్రావెల్ చేసిన ఒకే ఒక క్యారెక్టర్ నేను ఉంటాను. అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో తన పక్క నుండి త్రూ అవుట్ నేను వెనకాల ఉంటాను. అది కథలో మిళితమై ఉంటుంది కానీ ఇంటెన్షనల్గా యాడ్ చేసింది కాదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు రీజన్ అయిన మనోజ్, ఎఫీ గారు, నిఖిత గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ఆర్టిస్ట్ క్రియేషన్స్, వీళ్ళ బ్రదర్